వెల్కమ్ టు ఆద్య టీవీ. మరికొంతమంది కూడా ఇక్కడ వివిధ సమస్యలతో నచ్చినట్లే కొంతమంది కూడా ఇక్కడ రావడం అనేది జరిగింది. వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీ పేరు ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ సమస్య ఏంటి? నా పేరు రంగుల శంకర్ నేత, మాది జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్, కాపురం మండల్, మేడ్చల్ జిల్లా. మా ముఖ్య సమస్య ఏంటంటే మా జవహర్ నగర్ దాదాపు 30 సంవత్సరాల నుంచి మేము అక్కడ జీవిస్తున్నాం. ఇప్పుడు 2018, 19 అక్కడ ట్యాక్సులు తీసుకుని ఇంట్లో పర్మిషన్ ఇచ్చారు. ఎప్పుడైతే కేఎల్ఆర్ ఉన్నాడో అయితే 2012, 13లో అప్పుడు జవహర్నగర్ గ్రామగంటం ఏర్పడి అక్కడ ఇల్లు కట్టుకోవడానికి ఇంట్లో పర్మిషన్ ఇచ్చి ఇల్లు ట్యాక్సులు తీసుకురు. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఇల్లు కట్టుకొని ఇస్తలేరు, ఇంట్లో పర్మిషన్లు ఇస్తలేరు, ఇంట్లో ట్యాక్సులు తీసుకుంటలేరు. ఎవరైనా ఇల్లులు కట్టాలంటే మధ్యలో దళారులను కలవాల్సి వస్తుంది. వాళ్ళకు 2-3 లక్షలు ఇస్తే ఆడ ఇల్లు నిలబడుతున్నాయి, లేకపోతే ఇల్లులో కొడుతున్నారు. మళ్ళీ ఎందుకు గ్రామగంటం అని గవర్నమెంట్ డిక్లేర్ చేసినాక మా అక్కడ క్లియర్గా ఇళ్ళ ట్యాక్సులు తీసుకోవాలి, ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలి, ఇంట్లో పర్మిషన్లు ఇస్తే గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది, మా పబ్లిక్ కూడా సేఫ్టీ ఉంటాం కదా. అంటే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కూడా ఉండొచ్చు కదా, అందుకే అని చెప్పేసి ఈ ప్రభుత్వం పటిష్టంగా తీసుకున్నది కదా, హైడ్రాన్ తీసుకున్నది కదా, అలాంటి సమస్య ఏమన్నా ఉందేమో అందుకనే మీకు పర్మిషన్ ఇవ్వలేకపోతుందేమో. దానికి మేము మీకు ఆన్సర్ ఇస్తామన్నా. మాది ఎటువంటి ఎఫ్టీఎల్ లేదు, ఎటువంటి హూడా ల్యాండ్ కాదు, ఎటువంటి పార్క్ సంబంధించిన ల్యాండ్ కాదు. మాది 318 ఎకరాలు గవర్నమెంటే గ్రామగంటంగా డిక్లేర్ చేసి ఇచ్చిన ల్యాండ్ మాది. అది ఎక్సర్స్మెంట్ ల్యాండ్. అక్కడ ఆల్రెడీ 2019లో ఇంటి ట్యాక్సులు తీసుకురు, పర్మిషన్లు ఇచ్చారు. లాస్ట్ 1 ఇయర్ దాకా హైడ్రా రాకముందు దాకా మొత్తం ట్యాక్సులు తీసుకురు. ఇప్పుడు హైడ్రా వచ్చినాక అసలు మాది ఎఫ్టీఎల్ కాదు, మాది హూడా ల్యాండ్ కాదు, మాది గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు. ఇప్పుడు దాన్ని ప్రత్యేకంగా కొంతమంది నాయకులు, అధికారులు కుమ్మక్కైపోయి ఇక్కడ మనం లక్షల కోట్లు సంపాదించాలని ఎట్లా అంటే వీళ్ళకు పర్మిషన్ లేదు, ఇంటి ట్యాక్సులు కట్టొద్దు, ఆడ ఇల్లు కట్టాలంటే 3-4 లక్షలు తీసుకోవాలి. అట్లా కోట్లు సంపాదించే ఆలోచన ఉంది కానీ ప్రజల కోసం మాత్రం ఆలోచిస్తలేరు. ఆ దందా ఎవరు చేస్తున్నారు, ఎంతమంది ఉన్నాయి ఇప్పుడు? అక్కడ ఎన్ని ప్లాట్ల వాళ్ళు అట్లా కొంతమంది డబ్బులు ఇచ్చి కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కట్టని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అది వెంచర్ పేరు ఏంటి? వెంచర్ కాదన్న, ఇది టోటల్ ఒక గ్రామకంఠం, పెద్ద బస్తీ. ఇది ఒక జవహర్నగర్ గ్రామ పంచాయతీ ఉండే, గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్ అయింది, మున్సిపల్ కార్పొరేషన్ అయింది. మాకు ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు, ఒక మినిస్టర్ ఉన్నాడు, మొన్నదాకా 28 మంది కార్పొరేటర్లు ఉన్నారు, ఒక మేయర్ ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా మా జవహర్నగర్లో ఇంటి పర్మిషన్లు ఇస్తలేరు, ఇంటి ట్యాక్స్ తీసుకోవడం అంటే చాలా సిగ్గుచేటు. ఇప్పుడు ఏదో అధికార పార్టీ నాయకులు ఎవరైతే వస్తారో వాళ్ళు అసలు దీని గురించే మాట్లాడరు. మళ్ళీ ఎలక్షన్లు కూడా మాత్రం వస్తారు, ఒక 10 ట్యాక్సులు వంచుతారు, ఒక 58-59 జీవో అందిస్తారు, ఒక 10 ఇస్తారు, కథం క్లోజ్ చేసేస్తారు. ఎలక్షన్స్ అయిపోయాక ఆ దందా బంద్ చేసుకొని ఇల్లులు కట్టాలంటే పైసలు ఇవ్వాలి. ఈ విధంగా ఇస్తున్నారు. ఆ డబ్బులు ఎవరికి ఇస్తున్నారు? దళారులు. ఓలంటే కుళ్ళ చెప్తున్నాము, మున్సిపాలిటీ ఓలైతుండ్రో ఆ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళే ఉండొచ్చు, లేదా అధికార పార్టీ నాయకులు. ఇప్పుడు కాంగ్రెస్ ఉందనుకో, బరాబర్ కాంగ్రెస్ నాయకులు ఓళ్ళు చెప్తుంటారండి, అధికారులు ఓళ్ళు చెప్తుంటారు. అధికార పార్టీలు ఓళ్ళు ఉంటారో వాళ్ళు చెప్తేనే అధికారులు ఉంటారు కదా. ఇవాళ ఇల్లు కూలుతుంది, కూలొద్దంటే అధికార నాయకులు చెప్తారు. అది ఎందుకు చెప్తారు? ముడితే చెప్తారు, లేకపోతే కూలుతుంది. ఇక షోప్ టాప్ ఏం చేస్తారు, పేదోడు ఇల్లు కట్టుకుని అనుకో, ఆడ ఏ మూల కట్టుకున్నా పోయేందుకు కూడా కొడతారు. అదే ఎంఆర్ ఆఫీస్, విఆర్ పక్క పెద్ద పెద్ద బిల్డింగులు కట్టినా కానీ దాన్ని ఇట్లా గేటు కూడా దాకారు. అంటే దాని అర్థమైంది, ముట్టాలి. ముడితే కూలదు, ముట్టకుంటే కూలుతుంది. మళ్ళీ ఎందుకు? మీకు ఓట్ల కోసం మేము అవసరం వస్తాం. 3 లక్షల మంది జనాభా జవహర్నగర్లో మేము బతున్నాం. ఓట్లు రాగానే మేము గుర్తుకొస్తాం, మీటింగ్లో అయితే మేము గుర్తుకొస్తాం. జవహర్నగర్లో చెత్త వేయాలంటే జవహర్నగర్ ప్రజలు మా జవహర్నగర్ గుర్తుకొస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, మన మూసినాలు ఇల్లులు పోయినా అంటే జవహర్నగర్లో మొత్తం 6,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, మీ అందరికి ఇల్లు ఇస్తా అంటాడు. సిటీ చెత్తను మొత్తం తెచ్చి రేవంత్ రెడ్డి జవహర్నగర్లో ఇస్తా అంటాడు. మళ్ళీ జవహర్నగర్లో ప్రజలు బతుర్రు, వాళ్ళ ఓట్లతో ఒక ఎమ్మెల్యే గెలిచిండు, ఒక ఎంపీ గెలిచిండు. మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లా బతుకుతారనే కామన్ సెన్స్ ఉండాలి కదా, అది మాత్రం లేదు. మేము ఒకటే హెచ్చరిస్తున్నామండి, మా జవహర్నగర్లో 30 ఏళ్ళ నుంచి బతున్నాం. ఒక గ్రామగంటం అయింది, మాకు గ్రామ పంచాయతీ మున్సిపల్ అయింది, మున్సిపల్ కార్పొరేషన్ అయింది. ఈ కార్పొరేషన్ అయినా కూడా ఇప్పటివరకు మా దగ్గర ట్యాక్సులు తీసుకోకుండా, మా ఇల్లు కట్టుకోకుండా, ఇల్లు పర్మిషన్ ఇవ్వకుండా మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తూ డబ్బులు వసూలు చేసే దంద పెట్టుకుంది అధికార పార్టీ, ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ. ఇది పరిస్థితి. జవహర్నగర్కి సంబంధించిన విషయం, ఈ మున్సిపాలిటీకి సంబంధించిన విషయము. అంటే ఆ పరిధిలో ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకోకుండా, అంటే మా సొంత ప్లేసులు ఉన్నా మేము ఇల్లు కట్టుకోకుండా పర్మిషన్ ఇవ్వడం లేదు. అంటే కొంతమంది ఎవరైతే దళారులు ఉన్నారో అంటే డైరెక్ట్గా చెప్పడం జరిగింది, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రమే ఈ బిజినెస్ చేస్తున్నారు. ప్రజల దగ్గర ఒక 3-4 లక్షల నుంచి 5 లక్షలు డిమాండ్ చేస్తూ వాళ్ళకి పర్మిషన్ మున్సిపాలిటీ నుంచి అధికారులతో కుమ్ముక్కై చేస్తున్నారు అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఈ దుర్మార్గాన్ని అడ్డుకట్టి వేయడమే మా లక్ష్యం. మేము అక్కడ స్థానికులం కాబట్టి మా ఇంట్లో మాకు ఇవ్వాలి, పర్మిషన్ ఇవ్వాలి, మేము ఇల్లు కట్టుకోవాలి. కాబట్టి ఎక్కడి నుంచో తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు జవహర్లాల్లో కట్టిస్తాము అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు
మరి మా సొంత భూములలో మా సొంత ప్లేస్లలో కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి కూడా అక్కడ నివాసితులు ప్రశ్నించడం అనేది జరిగింది. ఇది ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి అనేది ఇది ఒక నిదర్శనం అని కూడా చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. దీని మీద అధికారులు కావచ్చు, మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా చిత్తశుద్ధితో వహించి అక్కడ ఎవరైతే స్థానికులు ఉంటారో వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వాలి, ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఆదేశాలు ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేయడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.